ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ బ్యాంక్ గ్యారంటీల వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన దొంగ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన లెక్కలు మన దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏపీఎస్పీడీసీఎల్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఏపీఎస్పీడీసీఎల్ సంబంధించిన వివరాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 డిస్కంలు ప్రధానంగా ఈ దొంగ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన బ్యాంక్ గ్యారంటీలని ఆమోదించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్దన్ రెడ్డి ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేయటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించిన విషయం మనకి ఇక్కడ ఈ పత్రాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.